చాలామంది విద్యార్థులు చదువు మీద ఫోకస్‌గా ఉండడం లేదు. ఇంట్రెస్ట్ అస్సలే చూయించట్లేదు. కొంతమంది అసలు నేను చదవడమే మానేస్తా అని కూడా అంటుంటారు. ఈ విషయం పేరెంట్స్‌ని చాలా బాధిస్తుందనమాట. ఎందుకంటే మా పిల్లలకి వాళ్ళకిష్టమైన స్కూల్‌లో చేర్పిస్తున్నాం, ఇష్టమైన ఫుడ్ అందిస్తున్నాం, ఇష్టమైన ట్యూషన్స్ మార్పిస్తున్నాం. అయినా కూడా వీళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని ప్రతి పేరెంట్ కూడా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు చూడండి వాళ్ళెందుకు పెయిన్‌గా ఫీల్ అవుతున్నారంటే, ఒకవేళ ఫ్యూచర్‌లో మా పిల్లాడి పరిస్థితి ఏంటి? తోటి మిత్రులందరూ గూడా ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇతను చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇతను ఏమైపోతాడన్న పెయిన్ ప్రతి పేరెంట్ కూడా సఫర్ అవుతున్నారు. అసలకి ఆ స్టూడెంట్స్‌కి ఆ పెయిన్ ఎందుకొచ్చిందంటే, చదువు మీద ఇష్టం లేక కాదు. ఎక్కడైతే చదువులో ఫెయిల్ అవుతారనే ఆ ఫీలింగ్ ఉంది గదా! ఆ చదువులో ఫెయిల్ అయితా అనే ఆ ఫీలింగే వీళ్ళని చదవనీయకుండా చేస్తుంది. మరి ఆ ఫీలింగ్ వెళ్ళాలంటే వీళ్ళకి మెమరీ స్కిల్స్ రావాలి, స్టడీ స్కిల్స్ రావాలి, ఫోకస్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనమాట. ఎప్పుడైతే ఈ స్టడీస్‌ని ఇబ్బందిగా ఫీల్ అవుతారో కాదు. వాళ్ళు స్టడీస్‌ని చాలా ఈజీ వేలో దానికి కంటిన్యూ అవుతారో, దాంతో అటాచ్ అవుతారో, అప్పుడే స్టడీస్ ఈజీ అవుతాయి. అప్పుడే చదవాలనే ఆసక్తి వస్తుంది. సో, మీ పిల్లలు గన ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే మీరు కొట్టడం, తిట్టడం చేస్తే రిజల్ట్ రాదు. మీ పిల్లలకి ఖచ్చితంగా అలాంటి ఫోకస్ టెక్నిక్స్ నేర్పించినట్లయితే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్టడీస్ మీద ఫోకస్ పెరుగుతుంది. సో, అలాంటి టెక్నిక్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి మెమొరీ అని మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.